వరుస షాక్లతో వైసీపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. కార్పొరేటర్లు మొదలుకొని ఎంపీల వరకు ఒకరి తర్వాత ఒకరు వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. రాజీనామా మాత్రమే కాదు, రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్నప్పుడు కూడా ఎక్కువ ఇబ్బంది పడింది కార్యకర్తలు, నాయకులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నాకు వ్యతిరేకంగా పనిచేస్తూ పార్టీకి ఎమ్మెల్సీకి కూడా రాజీనామా చేస్తున్నట్టు పోతుల సునీత లేఖ రాశారు. రైట్, వైసీపీకి మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు షాక్ ఇచ్చారు. అన్ని రకాలుగా ఎన్నో ఇబ్బందులు పడినా కూడా ఇన్ని రోజులు బరాయించాం, ఇంకా బరాయించే శక్తి మాకు లేదు. రాజ్యసభ పదవికి మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు రాజీనామా చేశారు. మళ్లీ తిరిగి మోసం చేసేటటువంటి ప్రయత్నం, ఈసారి గుడ్ బుక్ పెడతాను, కార్యకర్తలకి ప్రమోషన్లు ఇస్తాను, ఇప్పటిదాకా జరిగిన దానికి నష్టానికి ఒక సారీ అన్నా లేదా? ఆ పార్టీలోని సీనియర్ నేతలంతా వరుస పెట్టి గుడ్ బై చెబుతున్నారు. నిన్ను నమ్మినందుకెట్టి నావు ఎండుగడ్డే